డాంగిరి డింగిరి డింగేరి. మనకి చెట్టు దిష్టి తగిలిందంట. తందిర బ్రహ్మడి చేత పూజ చేయించాను. ఈ శవశోభనం ఏర్పాటు చేశాడు. ఇంకా మనకి ఢోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం. ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుపు తీస్తారా లేదా? ఎవర్రాను నా ఇంట్లో వచ్చాయండి? రాయ బయటికి. ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం. రా బయటికి. ఒరే గరటయ్య, మా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పెళ్ళం ఎస్. గట్లనా? ఏమి వంచకి ఇదంతా మోసం, కుట్ర, సంతరం, పంచం. ఆకు, ఒక్క, సున్నం, తొక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది? బొక్క. నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటవా? ఓర అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలాపేటలో పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా శ్రావణం జరుగుతుంటే గప్పుడికి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది. ఇంకో గిప్పుడు కలవాడది. అబద్ధం అండి, నాకేం తెలీదు. అయినా ఈ మొగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి ధర్మరం ఆరండి ఫుల్ ఆయిల్ మస్తు రకాల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ కర్మ మెటర్ రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు కాటుగా గాజులు ఎయ్యైనా వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుణ్ణి మాత్రం మరసవడే సావిత్రి. సావిత్రి సావిత్రి రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి. తాగపోతే ఎదవా, ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రీ. ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో? సావిత్రి కదా పాలకుట్టి, నువ్వు నా పెళ్ళం కాదులే. నా పెళ్ళంకి 2 జల్లుంటాయి. క్షమించమ్మా అన్నా, నన్ను క్షమించన్నా. అలాగే నన్ను క్షమించు. ఊరు నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయారా? ఆ గురకేట్రా నాయరా, శుభవార్డు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాయి. దుప్పదగా శవ. ఈ శవ శోభనం ఏంటి దేవుడు? అయ్యో, ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో కానీ మొట్టమొదటి రోజు పావులోడు, పాలోడు, పెళ్ళావు లేచిపోయిందని ఒకడు, ఈ తాగుపోతాడు. వీళ్ళందరూ ఇక్కడే చావాలా? మనకి శోభనం వచ్చి రాలేదు. రేపే ఆగు చూడమ్మా, ఇది రోడ్డు మీద మొలిచిన పిచ్చి చెట్టు కాదు, సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు, సత్యమ్మ గుడి. ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు. చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్తమ్మ తల్లి ఒప్పుకుంటుంది, కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు. ఈ దేవత మహత్యం తెలియక వచ్చినట్టున్నావు. ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి. ఉంచుకున్న ఆడదొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. రాంబాబు గడు ఏం చేస్తున్నాడరా? వాడికేం సార్, కూలి పని చేస్తూ కాపురం చేసుకుంటున్నాడు సార్. పాలు పోసి పుట్టలో పెంచిన పావుని బయట పెట్టి ఎలా మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎన్నాళ్ళు నన్ను జైల్లో కాపురం చేయించిన ఆడి కాపురాన్నే మనం నాశనం చెయ్యాలి.
భయపడకండమ్మా. ఇన్నాళ్ళు దేవుడంటే గుడిలో రాయి మాత్రమే అనుకున్నాను. కానీ ఈరోజు ఆ రాత్రి మొక్కే మనుషుల్లో కూడా దేవుణ్ణి చూస్తున్నాను. చూడు బాబు, మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడు నువ్వు చూసావా? ఈ ఫోటో చూడగానే వీడు పారిపోయాడంటే వీడి ఊళ్ళోనే ఉండాలి. ఎవరు? కుంతిదేవే. చెడిపోగానే చీర కొంగుతో ఉరేసుకు చావటం మన జాతి ఆడదాని లక్షణం అన్నారు. మరి నువ్వు ఇంకా ఫినిష్ కాలేదటే? చెడగొట్టిన వాడిని జతగాడిని చేసుకుని ఎగతాళి చేసిన వాడితోనే తాళి కట్టించుకుని కుంతిలోని ఇంటిని మాత్రం మిగుల్చుకుని ఇల్లాలుగా మారాను. శబాస్. ఆ రాంబాబు గారు నీ మెళ్ళో తాళి కట్టాడన్నమాట. నన్ను జైలుకి పంపిన నా కొడుకు మీద ఎట్టా కసి తీర్చుకోవాలా అనుకున్నాను. ఈ రకంగా దారి దొరుకుతుందనుకోలేదు. ఒక్కసారి రేపు చేస్తే నిన్ను ముట్టుకున్నోడి చేత్తోనే 3 ముళ్ళు ఎంచుకుని ముత్తైదు అయిపోయావు. హలో, ఇప్పుడు నేను రేపు చేస్తాను. నాతో కూడా 3 ముళ్ళు ఎంచుకుంటావా? కత్తులు వదిలేశాను గనుక కుత్తుక మిగిలిపోయిందిరా. లేకపోతే నీ పేగులు దించి పిడలు వాయించేవాడిని. ఏయ్, నా మీద చేసుకుంటావా? నువ్వు తీసి పాతి పెట్టాల్సిన వాడిని చెయ్యితో వదిలేశాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే లాయర్లకి డబ్బు కుక్కి న్యాయానికి నోరు నొక్కి నిర్దోషిగా బయటకొచ్చావు. దేశాన్ని దోచుకో వదిలేస్తా, రాష్ట్రాన్ని దోచుకో క్షమిస్తా. కానీ నా పెళ్ళాం జోలికి నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడక పిడకలతో తగలబెడతా. ఏం కావాలి సార్? మొన్న గాని నిన్న గాని నేడు గాని వీడిని గాని నువ్వు చూసావా? చూడలేదు సార్. ఆగు, ఆ? నా వెంట వస్తే నేను చూపిస్తా. పద. హలో, నీ పేరేంటి బాబు? జగదీష్. రాంబాబుకి నీకు లింక్ ఏంటో? మర్డర్ చేయటానికి. మట్రా? దేనికో? నా చెల్లెలు పెళ్లి రోజున దాన్ని మానభంగం చేశాడు. అది చూసి మా నాన్న గుండాకి చచ్చిపోయాడు. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏం పని మీద వెళ్ళావు బాబు? నేను తీవ్రవాదిని. అది టోటల్ గా మీ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ అని నువ్వు మర్డర్ చెయ్యాలి. దానికి నేను నీకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. ఇయాల్టికి నువ్వు కడుపు నిండా మందు దాగి కక్కేదాకా తిండి తిని రెస్ట్ తీసుకో. ఆ ప్లాన్ ఏంటో రేపు పొద్దున్న చెప్తా. వెళ్ళు. హలో, అర్థమైందిరా నీ ప్రశ్న? దానికి సమాధానం ఏంటంటే, ఈడి చెల్లెల్ని పాడు చేసిన రాంబాబు గడే దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఈడికి తెలియదు. ఈ విషయం వాడికి తెలిసే లోపు ఈడి చేత్తోనే ఆడి బావగారిని మర్డర్ చేయించేసి మన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాం. అది రాంబాబు గారిని ఎలా చంపుతున్నారు? ఇందులో ఏముంది? ఆగు, మూత తీసావంటే బాంబేలంతా చస్తాం. ఉండరా, ఇప్పుడే వచ్చేస్తాను. ఎందుకు ఏడుస్తున్నావ్? నా దగ్గరికి వెళ్దామా? నా చెల్లెడు జానకి. ఏమండి, ఆప్ చేయరా.
ఆకలి ఇద్దరికి నకనకలాడిపోతుంది మూతి తీయకుండానే మింగి అనిపిస్తుంది. తొందరగా పెట్టు. ముందు వీళ్ళ చేతులు కడుకురండి. చేతులు శుభ్రంగా ఉన్నాయి. తొందరగా కలిపి పెట్టవే. చేతులు కడుకురండి. అబ్బా. వెళ్ళండి. జానకి, నీ అన్నయ్య నిన్ను చేతురారు చంపుకున్నాడమ్మా. నిన్ను మోసం చేసి వాడిని చంపాలనుకున్నాను, కానీ అతను నీ భర్త నాకు తెలియదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రాంబాబు, నా చెల్లెలు పాటు చేసిన నువ్వే మారిపోయి దాని బంగారు భవిష్యత్తుని తెలియక కోటగిరి గారి మాటలు నమ్మి క్యారీలో బాంబు పెట్టింది నేనే. నన్ను చెప్పే చంపాల్సింది నిన్ను కాదు.